హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎర్లీ మార్నింగ్ వాకింగ్ ఎంత మంచిదో, ప్రతిరోజు ఒక మంచి ప్లేస్ వెళ్ళి చూసి వాకింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తుండేది లీలామహల్ నుంచి లెఫ్ట్కి వస్తే లాస్ట్లో ఉండే కపిల్ తీర్థం ఏరియా. ఇప్పుడు మీరు చూస్తుండేది నంది సర్కిల్ అండి. నంది సర్కిల్ నుంచి లెఫ్ట్కి లాస్ట్గా వెళ్తే ఇక్కడ వచ్చేసరికి మనకు నగరవనం వస్తుంది. నగరవనం, దీన్నే దివ్యారామం అంటాం. మన యొక్క తిరుపతికి ఇది ఒక బ్యూటీ స్పాట్ అనొచ్చు. చాలా మంచి ఏరియా. అసలు వాకింగ్ కానివ్వండి, మనం ఆ ఏరియా చూస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుండేది ఎంట్రన్స్. చూడండి, ఎంట్రన్స్లో ఎంత బాగా పెట్టారో వాళ్ళు. ఈ ఎంట్రన్స్లో వచ్చేసరికి టోటల్ ఆ లుక్కి ఒక జంగిల్లోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది దివ్యారామం లోపల. చూడండి, ఇది ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం చూసే ప్రతిదీ ఫస్ట్ సైడ్ వచ్చేసరికి రైట్ సైడ్ ప్లేస్ ఉంటుంది. పిల్లలు ఆడుకునే ప్లే జోన్ లాగా వాళ్ళు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ లాంటివి ఉంటాయి ఇక్కడంతా. చూడండి, మార్నింగ్ పిల్లలు పెద్దలు అందరూ వస్తారు కాబట్టి పిల్లలకి ప్లేన్ ఏరియా చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, మొత్తం ఎంతో గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని విచిత్రమైన యానిమల్ స్టాచ్యూస్ చూస్తున్నాము. చూడండి, మనం నార్మల్గా చూడలేనివి వీళ్ళు ఇక్కడ స్టాచ్యూస్ లాగా పెట్టారు. ఇక్కడ చూడండి, జంట నాగుల్లాగా పెట్టారు. అది కూడా చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. డిఫరెంట్ బర్డ్స్ ఇక్కడ ఏవేవైతే వస్తాయో అవన్నీ వాటి యొక్క స్టాచ్యూస్ లాగా పెట్టారు. సేమ్ మనం ఎంట్రీలో వచ్చాం కదా, అది ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి యోగా చేసుకోవడానికి కానివ్వండి, ధ్యాన మండలి లాగా ఒక ఎంటీ ప్లేస్ ఉంటుంది. చూడండి, చుట్టుపక్కల ఎంత గ్రీనరీగా, బర్డ్స్ కోసం అనేసి వాటర్కి ఎలా పెట్టారో చూడండి. ఎవ్రీ డే చాలామంది వెళ్తుంటారు ఇక్కడ వాకింగ్కి. మనం యాక్చువల్గా మేమైతే వీక్లీ వెళ్తాము. ఎవ్రీ వీక్ చూడండి, ఒక సైడ్ సన్ వస్తున్నాడు, నెంబర్ ఆఫ్ ట్రీస్. యాక్చువల్గా ఇప్పుడు మనం చూసే ఈ కొండలు ఇవన్నీ తిరుమలకి ఏవైతే 7 కొండలు అని అనుకుంటామో, ఆ గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, ఇప్పుడు చూసే ఈ ప్లేసెస్లో మొత్తం అవన్నీ కవర్ అవుతాయండి. యాక్చువల్గా మనము కొండ తిరుమల నుంచి తిరుమలకి వెళ్ళే దారి, ఏదైతే టోల్ గేట్ ఉందో ఆ దారి, ఇదంతా మనం వాకింగ్ చేసే ఏరియాలోనే వస్తుంది. మనం చూసేది ఎంట్రన్స్ వచ్చేసరికి యోగా ప్లేసెస్కి వెళ్ళే ప్లేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ పెట్టారు. యాక్చువల్గా ఈ లాక్డౌన్ టైంలో ఎవరు వాకింగ్కి వెళ్ళిన టైంలో అక్కడికి యానిమల్స్ కూడా వచ్చాయి. వాటి కోసం కొన్ని వాటర్ వాళ్ళు అలా స్టోర్ చేసి పెట్టింటారు. తర్వాత ఇప్పుడు మనం చూసేది స్ట్రైట్గా ఏదైతే మనం ఎంట్రన్స్ చూస్తామో ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వచ్చేది ఇది వచ్చేసరికి యోగా చేసుకున్న ప్లేస్ అనొచ్చు, లేదా ధ్యాన మండలి అనొచ్చు. ఈ ఏరియాలో చాలామంది ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటారు ధ్యానం. ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా గ్రీనరీ. తర్వాత చూడండి, ఇక్కడ కొంతమంది యోగా నేర్పించే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేస్తారు సండేస్ కానీ. అంటే అలా ఎర్లీ మార్నింగ్ 5:30 to 6:30 ఆ టైంలో ఇక్కడ యోగా కూడా నేర్పిస్తారు. ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉన్నాము. మనం రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, పక్షుల కోసం వాటర్ ఎలా పెట్టారో. ప్రతి ప్లేస్ ఇక్కడ ఒక్కొక్క ఏరియా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి నార్మల్ వాకింగ్ ప్లేస్, మేము డైలీ వాకింగ్ వెళ్ళే ఏరియా మీకు చూపిస్తాము. ఇక్కడ మనం ఏదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చామో ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తే నార్మల్ వాకింగ్ ఏరియా వస్తుందండి. ఇప్పుడు మనం చూసేది అంటే ఇందాక మనం ప్లే జోన్ చూసాం కదా, సేమ్ ఆ ప్లే జోన్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఈ ప్లే జోన్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి టోటల్ వాకింగ్ ట్రాక్ వస్తుందండి. ఈ వాకింగ్ ట్రాక్లో కూడా మనకి కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి, తర్వాత కొన్ని మౌంటైన్స్, ఇలా మనం చాలా ప్లేసెస్ చూడొచ్చు. ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ పెంచడానికి కోసం అనేసి వాళ్ళు విత్ నేమ్స్ రాసేసి అన్నీ పెట్టింటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి చెట్టుకి నేమ్ ఉంటుంది, ఏ చెట్టు ఎందుకు యూజ్ అవుతుంది అనేది కూడా. అక్కడ వివిధ ఔషధాలు, మనకి తిరుమల అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నెంబర్ ఆఫ్. మనం ఇక్కడ రెడ్ శాండిల్స్ ట్రీస్ కూడా చూడొచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, ప్రతి చెట్టుకి ఒక పేరు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళేదంతా వాకింగ్ ట్రాక్ అండి. వాకింగ్ ట్రాక్ వెళ్ళడానికి చాలా నీట్గా పెట్టింటారు. ఇప్పుడు మనం వెళ్ళే ఈ దారి అంతా కూడా దివ్యారామంలో ఒక ప్లేసే అండి. చూడండి, డిఫరెంట్ ప్లేసెస్, మనము మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ మనం వాకింగ్కి వెళ్ళే ట్రాక్లో స్టార్టింగ్ బ్రిడ్జ్ అండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది అందులో వెళ్తూ ఉంటే. ఇంకా వర్షం వచ్చినప్పుడు కింద అంతా వాటర్ ఉంటాయి, చాలా బాగుంటుంది. చాలామంది వాకింగ్కి వస్తారు. ఇక్కడ చూడండి పాండ్స్ లాగా ఉంటుంది. ఇక్కడంతా కొన్ని వాటర్ని స్టోరేజ్ చేసి ఉంటారు.
మనం ఇక్కడ నుంచి చూస్తే ప్రతి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాక్చువల్గా బోటింగ్ కోసం అనేసి ఇది ప్లాన్ చేసి పెట్టారు. బట్ ఇక్కడ ఈ వాటర్ ఇలానే స్టాగ్నేషన్ అయి ఉన్నాయి కాబట్టి బ్యాక్ వాటర్ లాగా సేవ్ చేసి పెట్టారు. అలానే ఇక్కడ ఉండే చుట్టూ ఉండే చెట్ల కోసము ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా నీట్గా ఉంటుంది ఈ ప్లేస్. మనం ఏదైతే వాటర్ చూస్తున్నామో వాటర్ వచ్చేసరికి బ్యాక్ వాటర్ కాబట్టి స్టోరేజ్ వాటర్ లానే ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్, ఈ బ్రిడ్జెస్ కూడా చాలా బాగుంటుంది. సెట్టింగ్స్ మనం సినిమాలో సెట్టింగ్స్ చూస్తున్నట్టుగా ఉంటుంది. చుట్టూ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి మొత్తం గ్రీనరీనే. ఇక్కడ కూడా ప్రతి ప్లేస్లో పక్షుల కోసం అనేసి వాటర్ పెట్టడానికి పాట్స్ లాగా పెట్టారు. చూడండి ఒక సైడ్ సన్ వస్తూ ఉంటే అలాగా సూర్యకిరణాలు ఎంత బాగా పడుతున్నాయి చూడండి. అసలు మార్నింగ్ వాకింగ్కి ఈ ఏరియా చాలా బాగుంటుంది. అసలు తిరుపతిలో ఉండే వాళ్ళు కూడా ఈ ఏరియాని చూడడం చాలా తక్కువనే. ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్కి మాత్రమే తెలిసి ఉంటుంది ఈ ఏరియా. ఇటు సైడ్ కపిల్ తీర్థం లీలా మహల్ నుంచి ఉండేవాళ్ళు ప్రతిరోజు వస్తూ ఉంటారు. బట్ ఇంకా టౌన్లో ఉండేవాళ్ళు తిరుపతిలో వర్షం పడినప్పుడు ఇక్కడ చాలా బాగుంటుంది. చూస్తే ఒక్కొక్క ప్లేస్ ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసే ఏరియా అంతా సేమ్ దివ్యారామం, మనం ఏదైతే వాకింగ్ ట్రాక్ అంటున్నామో అదే ప్లేసే. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చూసే ప్రతిదీ చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది గరుడాద్రి. ఇక్కడ మనకి గరుడ్మంతుడు లాగా కనిపిస్తుంది. ఆ గ్రీనరీ అదంతా చూడండి, మొత్తం కొండలు. మనకి పైనుంచి తిరుమల నుంచి వచ్చేటప్పుడు ఉండే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ చూడండి అది గరుడాద్రి, గరుడ్మంతుడు లాగా కనిపిస్తున్నాడు కదా. ఆ గరుడ్మంతుడు మొత్తం అది ఆ కొండ అంతా గరుడాద్రి. మనకి కనిపించే ఆ సప్తగిరులు ఏవైతే ఉన్నాయో ఆ గిరులు ప్రతి ఒక్క కొండ ఇవన్నీ మనకి ఇక్కడ అన్ని టచ్ అవుతాయండి. ఇప్పుడు మనం చూసిన ఏరియా అంతా కూడా వాకింగ్ ట్రాకే. చూడండి ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో మనం ఇంకా ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ పడతాయి. ఆ వాటర్ ఫాల్స్ ఏరియా ఇప్పుడు మీకు చూపిస్తాను. దాని పేరు వచ్చేసరికి మాల్వాడి గుండం అంటారు. ఆ గుండం మాల్వాడి గుండంలో వచ్చేసరికి చాలా మనము తిరుపతిలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. పైనుంచి వాటర్ ఫాల్స్ చాలా పెడుతుంటారు వాటర్ ఫాల్స్ వీడియోస్. ఆ వాటర్ ఫాల్స్ ఏవైతే మనం కనిపిస్తున్నాయో వాటన్నిటికీ ఆ మాల్వాడి గుండంలో ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇదంతా వాకింగ్ ట్రాక్. చాలా మంది స్టూడెంట్స్, తర్వాత రిటైర్డ్ అయిన పీపుల్ కానివ్వండి, ప్రతి పర్సన్ నార్మల్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్కి వచ్చి చాలా ఇష్టంగా వాకింగ్ చేస్తుంటారు. హెల్త్కి హెల్త్ ఉంటుంది, నేచర్ని హ్యాపీగా ప్రతి ఏజ్ వాళ్ళు ఈ ఏరియాకి వచ్చేసి ఎంజాయ్ చేస్తుంటారు. చూడండి పిల్లలు వచ్చేసరికి ఇక్కడ నీట్గా ఒక ఏనుగు ఉండి ఏనుగు మీద జారుతూ ఉన్నారు, జారుబండలు లాగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా మేము చాలా మందిని చూసాము. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి రీసెర్చ్ చేస్తుంటారు. ఎందుకు రీసెర్చ్ చేస్తుంటారంటే ఇక్కడ ఉండే ఏరియాస్ పైన ఉండే పిచ్చుకలు, వాటి యొక్క సౌండ్, వైబ్రేషన్స్ అన్నీ వాళ్ళు రికార్డ్ చేసుకొని క్యామ్స్, తర్వాత స్పీకర్స్ తీసుకొని వచ్చి రికార్డ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం వెళ్ళే ఏరియా అంతా కూడా సేమ్ ఏదైతే మేము వాకింగ్ ట్రాక్ అని చెప్తున్నాం కదా, ఇప్పుడు మనం మాల్వాడి గుండం సైడ్ వెళ్తున్నాము. అటు సైడ్ వెళ్ళడానికి కూడా మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉందండి. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి క్రాస్ అయ్యి ఇప్పటికి మనం థర్డ్ బ్రిడ్జ్ నుంచి క్రాస్ అయిన తర్వాత ఒక పెద్ద కొండల్లాగా ఉంటుంది. కొండలు తర్వాత నీట్గా ఆ కొండల్లోనే ఏరియా అంతా చూడండి చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా ఇక్కడంతా వాకింగ్ చేస్తారు. చూడండి ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉందో ఏరియా. ఇక్కడ చూడండి చెక్ పాయింట్స్ లాగా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. చాలా మంది ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటుంటారు. కొంతమంది ఇక్కడ వచ్చేసరికి స్కిప్పింగ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చూసిన ఈ హట్ లాగా ఉంది కదా, ఈ హట్లో చాలా మంది ఇక్కడ కూర్చొని కాసేపు సేద తీర్చుకుంటారు వాకింగ్ చేసి వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్, అంటే మనం వాకింగ్ ట్రాక్ నుంచి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి మాల్వాడి గుండం ఉంటుందండి. ఇప్పుడు మాల్వాడి గుండం సైడ్ వెళ్ళేసి వద్దాము. ఆ మాల్వాడి గుండం మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి చాలా వరకు ఇప్పుడు మనం వెళ్ళే దారి అంతా మాల్వాడి గుండం లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా మాల్వాడి గుండం అంటే అక్కడ ఉండే వాటర్ ఫాల్స్, వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్న చోటు కూడా చుట్టూ గ్రీనరీ, తర్వాత కొన్ని చెక్ పాయింట్స్ లాగా చెట్లు కానివ్వండి, ఏరియా కానివ్వండి చాలా బాగుంటుంది. చూడండి కొండపైకి ఎక్కుతూ ఉన్నాము, అక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మాల్వాడి గుండం అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న పాండ్ లాగా ఉంటుంది. చూడండి ఆ ప్లేస్, ఇక్కడ మనకి ఏదైతే వాటర్ మీకు చూపిస్తున్నాం కదా, మీకు క్లియర్గా చూపిస్తాం. చూడండి ఇక్కడ వాటర్ పాండ్, ఇది మనం వచ్చిన దారి సేమ్. చూడండి
చూడండి చుట్టూ గ్రీనరీ ఎంత బాగుందో. ఇప్పుడు మనం చూపిస్తున్న ఇది మాల్వాడి గుండం. ఇక్కడ వాటర్ ఉన్నాయి చూడండి, గుండం లాగా ఒక చిన్న కప్ లాగా ఉండేసి అందులో వాటర్ అంతా స్టోర్ అయి ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ కానివ్వండి, చెట్లు కానివ్వండి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఆ మాల్వాడి గుండం దగ్గరే వెంకటేశ్వర స్వామి స్టార్టింగ్ ఇక్కడ ఈ గుండం దగ్గరే స్నానం చేశారని అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఒక చిన్న ప్రతిమను పెట్టారు. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు కూడా ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే ఆయుర్వేదంలో ఉండే చెట్లన్నీ యాక్చువల్గా మాల్వాడి గుండంలో వచ్చే వాటరే కపిల్ తీర్థంకి వస్తాయి. ఈ వాటర్ని చాలా మంది కార్తీక మాసంలో స్నానాలకి, తర్వాత అయ్యప్ప స్వాములు స్నానం చేయడానికి వస్తుంటారు. ఈ వాటర్ అంతా కూడా ఈ డిఫరెంట్ చెట్ల నుంచి వస్తాయి. ఏదైతే చెట్లు ఉన్నాయో మనకి ఆయుర్వేదం టైప్ అవన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఆ వాటర్ చాలా మంచి వాటర్ అనేసి చాలా మందికి నమ్మకము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొండంతా చూడండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది మాల్వాడి గుండం యొక్క విశేషాలు. మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. సేమ్ ఇదే వాకింగ్ ట్రాక్లో. లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఏదైతే ఏరియా చూపించామో ఇక్కడ మామూలుగా ఋషులు మహర్షులు వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాల్వాడి గుండం నుంచి కిందికి వస్తున్నాం. ఇక్కడ చూడండి చైర్స్ లాగా కొన్ని చెప్పాను కదా ఇందాక ఉంటాయి అనేసి. ప్రతి చోట ప్రతి ఏరియాలో ఎవరైతే వాకింగ్ చేస్తుంటారో వాళ్ళు సేద తెచ్చుకోవడానికి పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. నెక్స్ట్ ప్లేస్ మనం ఏదైతే వాకింగ్ ట్రాక్ అంటున్నామో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇది వచ్చేసరికి 4th బ్రిడ్జ్. ఇందాక మనం 3 bridges క్రాస్ చేసి వచ్చాం కదా. ఈ 4th బ్రిడ్జ్ దగ్గర కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ మాల్వాడి గుండం ఏదైతే చూస్తామో అక్కడ నుంచి పైన నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ అన్నీ ఇటు సైడే వస్తాయండి. దెన్ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కపిల్ తీర్థం వెళ్ళే రూట్. కపిల్ తీర్థంలో మనకి యాక్చువల్గా జంగిల్ బుక్ అనేసి ఒక ఎంట్రీ ఉంటుంది. మనం వచ్చేసరికి దివ్యారామం లేదా నగరవనం అనే ఎంట్రీ దగ్గర నుంచి వచ్చాము. ఈ రెండు ఒకటే ప్లేసే. ఇప్పుడు మనం జంగిల్ బుక్ సైడ్ వెళ్తున్నాము. ఏదైతే మనం దివ్యారామం నుంచి ఎంట్రీ అయ్యి వచ్చామో సేమ్ అదే ఎంట్రీలో నుంచి మనం ఈ వాకింగ్ అంతా చేసుకుంటూ కపిల్ తీర్థం యొక్క ఎంట్రీ దగ్గరికి వెళ్తామండి. ఇక్కడ కూడా ఈ ప్లేస్ చూడండి చాలా గ్రీనరీగా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు కానివ్వండి, పక్షులు చాలా చాలా బాగుంటుంది. ఏరియా చాలా గ్రీనరీగా ఉంటుంది. తిరుపతిలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ చూస్తే బాగుంటుంది. తిరుపతికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఎన్నో దూరం ప్లేసెస్ నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఈ ఏరియా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడెక్కడో పోయి సెట్టింగ్స్లో చూడడం కంటే ఇక్కడ న్యాచురల్గా ఉండే ఏరియా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చరికి ఒక బ్రిడ్జ్ లాగా కూడా కట్టారు వాకింగ్ ట్రాక్లోని. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్రతి ఏరియా చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 రోడ్స్ ఉన్నాయి. దీన్ని శ్రీ వెంకటేశ్వర పార్క్ అని కూడా అంటారు. తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క బోర్డు మీద ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. అతి చిన్న పాము ఏంటి, తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే అతి పొడవైన చెట్టు ఎక్కడుంది అలాగా. ఇప్పుడు మనం వచ్చేసి కపిల్ తీర్థం ఏదైతే జంగిల్ బుక్ అన్నామో ఆ ఏరియాకి వచ్చేసాం. ఇది జంగిల్ బుక్ అనేసి మనం కపిల్ తీర్థం నుంచి వచ్చిన వాళ్ళకి కపిల్ తీర్థంలో లెఫ్ట్ సైడే ఈ ఎంట్రీ ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక చెట్టుని దాని యొక్క మొద్దుని వీళ్ళు ఎలా పెట్టారో. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా కట్ చేసి పెట్టారో. రాముడి యొక్క విల్లు లాగా పెట్టారు, రాముడు బాణం వేస్తున్నట్లుగా. ఇక్కడ వచ్చేసరికి హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ హనుమంతుడు తపస్సు చేస్తూ ఉన్నట్లుగా ఉంది కపిల్ తీర్థంలో. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఈ హనుమంతుడి యొక్క విగ్రహము. ఇక్కడ నుంచి మనం చూస్తే చాలా వెరైటీ చెట్లు ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనము బయటికి వచ్చాము, కపిల్ తీర్థం రోడ్కి వచ్చాము. ఇప్పుడు మనం చూస్తున్నది కపిలేశ్వర ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం. తర్వాత ఇక్కడ హనుమంతుడి గుడి ఉంది ఇప్పుడు మనం చూపించేది. ఇప్పుడు మనం చూసేది వచ్చరికి ఎంట్రన్స్. కపిల్ తీర్థంకి వచ్చిన వాళ్ళు ఈ ఎంట్రన్స్ చూస్తారు, జంగిల్ బుక్ అనేసి ఇది చూస్తారు. ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు వరకు మనం వాకింగ్ ట్రాక్ అని ఏదైతే అన్నామో ఇదంతా జంగిల్ బుక్. ఇది వచ్చరికి మనకి గైడ్ మ్యాప్ ఆఫ్ ద జంగిల్ బుక్ అనేసి ఒక మ్యాప్ ఇచ్చింటారు. సేమ్ ఇందాక మనం వచ్చిన రోడ్డుకి ఇదే జంగిల్ బుక్ మ్యాప్ ప్లేస్ తీసుకుని వెళ్ళొచ్చు. ఇందాక మనం చూపించాం కదా ఒక బ్రిడ్జ్ లాగా. ఆ బ్రిడ్జ్కి వచ్చేసి ఆ బ్రిడ్జ్ నుంచి మనం చుట్టూ ఉండే చెట్లు కానివ్వండి, చుట్టూ ఉండే ప్రదేశాన్ని మనం అబ్జర్వ్ చేయడానికి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మొత్తం కపిల్ తీర్థము, తర్వాత తిరుపతిలో నుంచి వచ్చిన మెయిన్ వాకింగ్ ట్రాక్ ఇదంతా చూస్తున్నామండి. ఇక్కడ నుంచి మనం చూడండి ఇందాక మనం ఎక్కి ఆ పైకి ఎక్కి మీకు చూపించిన ఏరియా ఇది. తర్వాత ఇక్కడ చిన్న వాటర్ పాండ్స్ లాంటివి పెట్టారు. కొన్ని ఫిషెస్ కానివ్వండి, తర్వాత కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మన
మనం ఇప్పుడు మళ్ళీ ఇది 5th బ్రిడ్జ్ అండి. 5th బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి 5th బ్రిడ్జ్ నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని ఇక్కడ చాలా పక్షులు, నెమళ్ళు, చిలుకలు అలా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఆ ఏరియా చూస్తున్న ఈ చెట్టు వచ్చేసరికి వైల్డ్ ఆల్మండ్స్ అండి. అడవి బాదం పప్పు. ఈ చెట్లో నుంచి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ కూడా మనం చూస్తాం డిఫరెంట్ డిజైన్స్లో. ఇదంతా ప్లే ఏరియా, ప్లే జోన్ అని చెప్పాను కదా, ఆ ప్లే జోన్ అండి సేమ్. ఈ మొత్తం ఈ పార్క్ చూడడానికి మనకు 1 hour పడుతుంది. మీకోసం నేను చాలా కట్ చేసేసి ఇప్పటి వరకు మనం చూసినదంతా ఓన్లీ లెఫ్ట్ సైడే అండి. నెక్స్ట్ టైం రైట్ సైడ్ వాకింగ్ ట్రాక్ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.